గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో హన్వికకి నేను బోనాల ఫోటోషూట్ చేస్తున్నా. బికాస్ హ్యాజ్ ఏ తెలంగాణ బిడ్డ మాకు బోనాలు అంటే చాలా 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 స్పెషల్. అండ్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కంపల్సరీ బోనాల ఫెస్టివల్కి హన్వికకి నేను ఫోటోషూట్ చేద్దామని. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే బోనాలు ఇంకా మేము స్టార్ట్ చేయలేము. మా అత్తమ్మ మా హస్బెండ్కి మ్యారేజ్ అయితే బోనాలు వేయాలని ఫిక్స్ అయింది. కానీ లాస్ట్ టైం బోనాలప్పుడు కూడా ఇంకా మ్యారేజ్ అయిందని చేయొద్దని అన్నారంట. అంటే మ్యారేజ్ అయిన ఇయర్ చేయొద్దని అన్నారంట. నెక్స్ట్ ఇయర్ ఇంకా హన్విక పుట్టింది కాబట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. నా బోనాలకి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటా. సండే రోజు బోనాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు అస్సలు వీలు కాదు కాబట్టి నేను హన్వికకి ముందే ఫోటోషూట్ చేయాలని ఫిక్స్ అయినా. అండ్ లిటరల్లీ నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. నాకు ఆడపిల్ల పుడితే కంపల్సరీ బోనాల థీమ్ ఫోటోషూట్ చేయాలని. ఇక్కడ నేను అయిపోయిన వెడ్డింగ్ కార్డ్ తీసుకొని అమ్మవారి ఐస్, ఐబ్రోస్, నోస్, లిప్స్, ముక్కు పుడక అన్నీ ర్యాండమ్గా డ్రా చేసుకొని కలరింగ్ చేసి కొద్దిసేపు డ్రై అయిన తర్వాత నీట్గా అదే షేప్లో నీట్గా కట్ చేసుకున్నా. అమ్మవారి బొట్టు కూడా మంచిగా డ్రా చేసుకున్నా. ఇక్కడ ఫ్లోర్ పైన మంచిగా జార్జెట్ క్లాత్ వేసుకొని ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని సెట్ చేసుకున్నా. బోనాలు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వేపాకులు. నేను వేపాకులు మార్నింగే తెప్పించి పెట్టేసుకున్నా. మా బాబాయ్తోని కొన్ని పువ్వులు తెప్పించుకున్నా డెకోర్ చేయడానికి. అండ్ అక్కడ అమ్మవారి ఫేస్ వస్తుంది. నేను అది పేపర్ పైన పెయింట్ వేసి కట్ చేసుకున్నా. అదంతా ఇప్పుడు మంచిగా డెకోర్ చేసుకున్నాం. అసలు అట్లా డెకోర్ చేసుకోవాలి అనేసి ముందు ఏం అరేంజ్ చేసుకోలేను నేను. అండ్ వేపాకులు మంచిగా లైన్గా పెట్టుకొని పువ్వులు పెట్టుకుంటుంటేనే ఆ అందం అనేది వచ్చేసింది. బికాస్ బోనాలు అంటేనే మంచి పసుపు అండ్ కుంకుమ ఆ వైబ్ ఉంటుంది కదా. అసలు ఆ కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది నాకు. అండ్ అమ్మవారి ఫేస్ని సెట్ చేస్తుంటేనే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, మంచిగా అనిపించింది. అసలు ఆ బ్యాక్ డ్రాప్ అంతా ఫ్లోర్ పైన వేసుకున్నదంతా అసలు ఎంత బాగా కొట్టిందో. ఇక్కడ నేనైతే బోనం కూడా ఇట్లా ఆర్టిఫిషియల్గా మంచిగా రెడీ చేసుకున్నా మన దగ్గర ఉన్న రాగి చెంబుకి. ఇప్పుడైతే మా హన్వికని రెడీ చేసిన. హన్వికని రెడీ చేసేటప్పుడు అయితే హన్విక అస్సలు ఏడవది, మంచిగా రెడీ అవుతుంది, మంచిగా కోఆపరేట్ చేస్తుంది. క్రోలింగ్ స్టార్ట్ చేసింది కాబట్టి డ్రెస్ వేస్తుంటే మనం ఇంకా అక్కడ సైడ్ దింపినా ఇక్కడ సైడ్ దింపినా కానీ అసలు ఏమన్నదనమాట. అటువైపు దింపితే అక్కడ బోర్ల పడిపోతుంది, ఇక్కడ సైడ్ దింపితే ఇక్కడ సైడ్ బోర్ల పడిపోతుంది. ఇంకా అస్సలు అయితే క్రాంకీ ఉండదు, మంచిగా నవ్వుకుంటా మంచిగా డ్రెస్అప్ అయిపోతుంది అనమాట. అండ్ మంచిగా నిద్రలో నుంచి లేచింది కాబట్టి కొంచెం యాక్టివ్గానే ఉంది. ఇక్కడ హన్వికకి మంచిగా డ్రెస్అప్ చేసి ఇంకా ఆడపిల్ల అంటే ఇంకా ఎన్ని ఉంటే ఇంకా అన్నీ వేసి మంచిగా రెడీ చేసినంతసేపు కూడా మంచిగా కోఆపరేట్ చేసింది. అండ్ ఇక్కడ నా బుజ్జి తల్లికి వడ్డానం పెట్టి మంచిగా హారం వేసిన. అసలు హారం గుచ్చుకుంటుంది, వడ్డానం కూడా తీసేయమని అస్సలు అన్నది. దీనికి అయితే నేను బ్లెస్గా ఫీల్ అవుతున్నా. కొందరు అయితే ఇరిటేట్గా ఫీల్ అవుతారు కదా. ఇదైతే హన్విక టోటల్ లుక్ అనమాట. అండ్ ఉన్నా కానీ ఈ ఏజ్లోనే చేసేయాలి పిల్లలకి. బికాజ్ వాళ్ళు చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి కోఆపరేట్ చేస్తారు. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 7-8 monthsలో వాళ్ళు అసలు కూర్చొని ఇంత మంచిగా మంత్ ఫోటోషూట్స్ అనేది తీపించుకోదో. నేనైతే ఈవెన్ ఒక్క ఫెస్టివల్ కూడా మిస్ కావద్దు, అన్ని ఫోటోషూట్ చేయాలనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. లిటరలీ అక్కడ ఫ్లోర్ పైన హన్వికని వేసిన తర్వాత అసలు నాకు ఆ వైబ్ అనేది వచ్చింది, బోనాల వైబ్. రియల్గా హన్విక బోనం ఎత్తుకున్నట్టు అనిపించింది. హన్విక ఇంకా వీడియోస్కి మంచిగా కోఆపరేట్ చేయాలని హన్విక దగ్గర క్యాటీ డ్రమ్ కొట్టేది ఒకటి ఉంటుంది. అది మా చెల్లెలు దాన్ని తింపుతూ ఉంటే హన్విక ఇంకా 2 చేతుల వేప కొమ్మలు పెట్టించినాం అనమాట. దాంతో మంచిగా కాలు చేతులు ఆడిస్తుంటే హన్విక మంచిగా డ్యాన్స్ చేస్తుందని అనిపించింది మాకు. అండ్ ఫ్లోర్ పైన ఈ కలర్ కాంబినేషన్ అండ్ అమ్మవారి ఫేస్, హన్విక డ్రెస్, ఇదంతా నాకైతే లిటరల్లీ చాలా చాలా నచ్చింది. ఇంకా కొన్ని ఫొటోస్ తీసి షూట్ని కంప్లీట్ చేసిన. హన్విక ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఎట్లుందో మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. సీ యు అలా నెక్స్ట్ వీడియో. బాయ్ అన్ని బాయ్.